ఈరోజు మెంతి పప్పు చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్. ఇది మేము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట, ఎక్కువ ఇదే వాడతాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇవి వచ్చి కందిపప్పు, ఒక 2 గ్లాసులు కందిపప్పు, కొన్ని అంటే ఒక 10 గ్రాములు అనుకోండి మెంతులు వేసి బాగా 2-3 సార్లు కడిగి ఇక్కడ పక్కన పెట్టుకున్నా. ఇంకా ఇందులోకి టమాటా, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకుంటాం ఫ్రెండ్స్, తెల్లగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తిరువాత కూడా ముందే పెట్టేస్తాం, మళ్ళీ తిరువాత అవసరం లేదు ఫ్రెండ్స్. తిరువాత గింజలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే మినపప్పు, శనగపప్పు అన్నీ ఉంటాయి కదా తిరువాత గింజల్లో. ఫస్ట్ అయితే బేడలే వేసుకోవాలి ఫ్రెండ్స్. బేడలన్నీ వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ 1 by 1 చూపిస్తాను. మెంతిపప్పుకు మాత్రము బాగా వేయించాలి బేడలు. ఎంత బాగా వేగితే పప్పు అంత రుచి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే స్పెషల్ మెంతిపప్పులో. మెంతిపప్పు అంటే మెంతి ఆకు కాదు, ఓన్లీ మెంతులు వేస్ట్ చేసుకునే పప్పు. నేను కందిబేళ్ళలోనే మెంతులు కూడా వేసేసాను ఫ్రెండ్స్. వేసి 2 కలిపి బాగా కడిగి పెట్టుకున్నాను. ఇవి బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్, కలర్ మారేంత వరకు వేయించాలి. పప్పు ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుందన్నమాట. బేడలు వేగిన దాన్ని బట్టే మన పప్పు రుచి వస్తుంది. చూశారు కదా, ఇలా బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ స్టేజ్లో పసుపు వేసుకున్నాం. పసుపు కూడా పచ్చివాసన రాకూడదు కదా ఫ్రెండ్స్. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిది ఫ్రెండ్స్. పసుపు యాంటీబయాటిక్ కదా. పసుపు తర్వాత ధనియాలు వేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఒకవేళ కొట్టించిన పొడి ఉన్నా ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు, బట్ ధనియాలు అయితే రుచి బాగుంటుంది. నెక్స్ట్ మిర్చి, ఎండుమిర్చి ఫ్రెండ్స్. దీనికి పచ్చిమిర్చి పనికిరాదు. ఒకవేళ కారం తక్కువ ఉంటే కొంచెం కారమైనా మళ్ళీ వేసుకోవచ్చు. వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్ ఫ్రెండ్స్. కరివేపాకు కడిగి ఇచ్చేదంతా. ఆనియన్స్ కలబెట్టేసాక టమాటాలు ఫ్రెండ్స్. టమాటాల్లోకే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం వేయనన్నా. కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా బాగా వేయించుకొని ఇప్పుడు చింతపండు, సాల్ట్. చింతపండు డబ్బాదా పట్టుకొని వేస్తా. ఇప్పుడు చింతపండు ఫ్రెండ్స్, మన పప్పుకు సరిపడా చింతపండు. ఫైనల్గా సాల్ట్. అందరూ ఉడకదని లాస్ట్లో వేస్తారు, కానీ ఏం లేదు ఫ్రెండ్స్. మనం కొంచెం విజిల్స్ ఎక్కువే పెట్టుకుంటాం కాబట్టి మెంతిపప్పు మెత్తగా ఉడకాలి కదా. సాల్ట్ కూడా వేసేస్తా. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. వాటర్ పట్టి చెమ్ము నిండా. దీనికి వాటర్ ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనం. ఇవన్నీ ఉడకాలి కదా. పప్పు కొంచెం ఎక్కువే చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చెడిపోదు.
2-3 డేస్ బాగుంటుంది ఫ్రెండ్స్. మెంతిపప్పు తిన్నా ఇబ్బంది ఏం లేదు. మిగిలిన చపాతీలో అట్లా తినేయచ్చు. చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది. వే ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వేడి నీళ్ళు పెట్టి వేసుకున్నా తొందరగా ఉడికిపోతుంది, కానీ నేను మర్చిపోయి పెట్టలేదు. చాలేనా, మరి నీళ్ళ గొద్దులే, బాగుండదు. బేడలు మునిగేంత వరకు వేసాం ఫ్రెండ్స్. ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఆపై చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడే అయితే విజిల్ తీసాం. చూడండి, ఉప్పు చింతపండు అన్నీ వేసినా కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కుక్కర్ కదా, ఏం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, బాగా ఉడికిపోతుంది. ఇంకా దీనికి మనం ఏం సపరేట్ తిరగమాత అవసరం లేదు. స్టార్టింగ్ ఆయిల్ వేసి తిరగమాత గింజలు, కరివేపాకు మొత్తం వేసాం కదా ఫ్రెండ్స్. ఇంతే, మెంతిపప్పు రెడీ. జస్ట్ మనం ఇంకా ఇది కొంచెం పప్పు గుత్తితో రుద్దుకుంటే చాలు. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే కొంచెం వేసుకుందాం, లేదంటే లేదు. కలర్ఫుల్ మెంతిపప్పు రెడీ ఫ్రెండ్స్. ఇలా ఉంటే చాలు. మరి గట్టిగా ఉన్నా బాగోదు, మరి నీళ్ళగున్నా బాగోదు. ఇంతే, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఫ్రెండ్స్ మెంతిపప్పు. ఎవరైనా బ్యాచిలర్స్ చేసుకుంటే 2-3 డేస్ ఫ్రిడ్జ్ లేకుండా బయట పెట్టుకున్నా చెడిపోదు ఫ్రెండ్స్. ఇది మనం ఏం వేయం కాబట్టి బాగుంటుంది. ఎండుమిర్చే కదా, పచ్చిమిర్చి అయితే పాడవుతుంది.